అందరికీ నమస్తే అండి. యువకుడు గాదే సాయి కృష్ణ, ఆ కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. సో ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడే. సో దీన్ని వైసీపీ వాళ్ళు కాపు సామాజిక వర్గ యువకుడిని పోలీసులు కొట్టి చంపేశారు అనేటట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు. నేను ఆ సామాజిక వర్గం తీసేసి మిగిలిందంతా ఒప్పుకుంటా, పోలీసులు ఏదో చేశారనే దానికి నేను ఒప్పుకుంటా. బట్ ఇక్కడ ఇటువంటి అంశాల్లో సామాజిక వర్గంతో పనేముందంట. అసలు మనం సామాజిక వర్గ ప్రస్తావన తీసుకురాకూడదు ఎవరైనా సరే. ఇంతకీ ఇన్సిడెంట్ ఏంటంటే, విజయవాడ నగరానికి కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ గాదే సాయి కృష్ణ అనుమానాస్పద స్థితిలో మరణించాడో లేదా ఉన్నాడో తెలీదు. ఎంత దారుణమో చూడండి. బతికున్నాడో చనిపోయాడో తెలియదు. కానీ అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా ఆధారాలతో సహా ప్రెస్ మీట్లో బయటపెట్టారు. పోలీసులు చాలా దారుణంగా 3rd డిగ్రీ, 5th డిగ్రీ, 4th డిగ్రీ అన్ని డిగ్రీలు ప్రయోగించి అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు. గోళ్ళు పీకేశారు, చాలా దారుణంగా కొట్టి చంపేశారు. 2 కానిస్టేబుల్ కలిపి ఆ కుర్రోడిని బండి మీద ఎక్కించుకొని పూడ్చిపెట్టారు, ఖననం చేశారు, బూడిద చేసేశారు అని వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఆ యువకుడు పోలీసులు కొట్టిన ఫోటోలు కూడా బయటపెట్టారు. సో దాంతో పోలీసులు ఏదో దారుణం చేశారు అని అర్థమవుతుంది. అండ్ ఆ యువకుడు బంధువులు, ఆ యువకుడు మామయ్య అండ్ ఆ యువకుడు తల్లి చేస్తున్న ఆరోపణలు కూడా అంబటి రాంబాబు గారు చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పోలీసులు బేరానికి వచ్చారని, మీ అబ్బాయి ఇంకా లేడు, సో మీకు ఏం కావాలో చెప్పండి అని బేరానికి వచ్చారని ఆ బంధువులు ఆరోపిస్తున్నారు. అండ్ ఆ తల్లేమో చాలా క్లియర్గా మే 9వ తేదీన సిఐ మా ఇంటికి వచ్చారు, సిఐ నాగరాజు అండ్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని తీసుకువెళ్ళారు. అప్పుడే చెప్పారు, ఇంకా మీ అబ్బాయి మీ ఇంటికి రాడు, ఇంకా చనిపోయినట్టే అని మీరు అనుకోండి అని అప్పుడే చెప్పారు అని తల్లి చెప్తున్నారు. సో ఇంకా అంటే మనం ఎలా చూస్తున్నా, ఏ కోణంలో చూస్తున్నా సాయి కృష్ణ అనే యువకుడుని పోలీసులు పొట్టన పెట్టుకున్నారు అనేది అర్థమవుతుంది. అయితే దీనిలో చట్టబద్ధత ఎక్కడుంది? పోలీసులకి హక్కు ఎవడిచ్చాడు? ఇక్కడ మనం నాణ్యానికి రెండో కోణం చూస్తే ఆ యువకుడికి నేర చరిత్ర ఉంది, ఆ యువకుడి మీద రౌడీ షీట్ ఉంది, ఆ యువకుడి మీద అనేక కేసులు ఉన్నాయి. అతనేమి సాధువుగా కాదు, అతనేమి సౌమ్యుడు కాదు, అతనేమి వివాదరహితుడు కాదు, వివాదాస్పదుడే, చాలా నేర చరిత్ర ఉన్న వ్యక్తే అండ్ రౌడీ షీట్ ఉన్న వ్యక్తే అండ్ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తే, బెయిల్ మీదే బయటకు వచ్చాడు. సో అతన్ని అసలు ఏ నిబంధన ప్రకారం, ఏ చట్టం ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలా చిత్రహింసలకు గురి చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. పోలీసులకు అసలు హక్కు ఉందా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇలా పోలీసులు నేరగాళ్ల పట్ల ఇలా వ్యవహరిస్తే ఇంకా మనకి కోర్టులు ఎందుకు? పోలీసులే శిక్ష వేసేయచ్చుగా. అసలు చివరకు ఉరి శిక్ష వేసే ముందు కూడా చివరి కోరికేంటని అడుగుతారు కదా, దానికి కూడా క్షమాభిక్ష కోరే హక్కు ఉంటుంది కదా. అంటే ఒక మనిషిని చంపేయడం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చాలా పెద్ద ప్రక్రియ. అటువంటిది పోలీసులు అంత ఈజీగా ఎలా చేస్తారు? సో ఈ కేసులో పోలీసులు వాళ్ళ పారదర్శకతను నిరూపించుకోవాలి ఖచ్చితంగా. ఏం జరిగింది? సాయి కృష్ణ అనే యువకుడిని నిజంగా అదుపులోకి తీసుకున్నారా లేదా? ఆ తల్లేమో తీసుకున్నారని చెప్తోంది, పోలీసులేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. నిజంగా తీసుకున్నారా లేదా అనేది ఆధారాలతో సహా చెప్పాలి ఖచ్చితంగా. పోలీసుల వైపే ఇప్పుడు తప్పు కనిపిస్తుంది. ఇక రెండోది, ఒకవేళ తీసుకుంటే, అదుపులోకి తీసుకుంటే ఏమైంది, ఏం చేశారు, అసలు ఏ సెక్షన్, ఏ చట్టం, ఏ కేసులో అతను అదుపులోకి తీసుకున్నారు, అతన్ని ఏం చేశారనేది కూడా చెప్పాలి. దీనిలో హైకోర్టు కూడా సీరియస్గానే ఉంది. యాక్చువల్లీ హైకోర్టు పోలీసులకు చెప్తే పోలీసులు 29వ తేదీ వరకు టైం అడిగారు. సో 29వ తేదీన ఆ యువకుడిని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టకపోతే పోలీసులకు ఇబ్బంది తప్పదు. ఇది ప్రభుత్వానికి చుట్టుకుంటుంది, నాట్ ఓన్లీ పోలీసుల వరకే ఆగదు, ఏదో కృష్ణలంక సిఐ గారితో పోదు, ఆ విజయవాడ నగర పోలీసులకు చుట్టుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి చుట్టుకుంటుంది, ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది, చిలికి చిలికి గాలివారంగా మారుతుంది. ఇక్కడ ఆ యువకుడి క్యారెక్టర్ ఎటువంటిది, అతని నేర చరిత్ర, నేర ప్రవృత్తి ఎటువంటిది, అతనికి రౌడీ షీట్ ఉందా లేదా అనేది ఎవరూ చూడరు. రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని అందరినీ పోలీసులు ఇలా చేయరుగా, నేర చరిత్ర, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని అందరినీ పోలీసులు ఇలా చేయరుగా, ఇలా చేయకూడదుగా. మరి అతన్ని ఎందుకు చేశారు అట్లా? అసలు చేశారా లేదా? ఇక్కడ చేశారని నేను కూడా ధృవీకరించట్లా. ఆ తల్లి అండ్ బంధువులు ఆరోపిస్తున్నారు అండ్ వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. సో ఒకవేళ అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు అయితే అతని మీద కేసు కట్టండి, ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆయనకున్న ఆధారాలు చూపించమనండి.
లేదు అంబటి రాంబాబు గారు చెప్పింది నిజమైతే వాస్తవం అయితే పోలీసులు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఆ తల్లిదండ్రులకు ఆ తల్లికి క్షమాపణ చెప్పాలి, అండ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇటువంటిది మళ్ళీ జరిగితే అసలు వీళ్ళెవరు ఉండకూడదు, వీళ్ళందరినీ పర్మనెంట్గా డిస్మిస్ చేసేయాలి. పర్మనెంట్గా అసలు పోలీసు ఉద్యోగాలకు అనర్హులు ఎవరెవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరూ కూడా. సో ఇది జరిగిన సంఘటన అయితే చాలా సీరియస్ సంఘటన, చాలా పెద్ద సంఘటన. సో దీన్ని ఏదో కాపు యువకుడు ఒక సామాజిక వర్గం అని మనం అనలేములే. ఎందుకంటే దీనికి సామాజిక వర్గానికి సంబంధం అంటే ఆ సామాజిక వర్గం వాడు కాబట్టే పోలీసులు ఎలా చేసి ఉండరుగా. అతని ప్రవృత్తి, అతని చరిత్ర, అతని ఇది చూసి పోలీసులు సంథింగ్ ఏదో జరిగింది, ఏదో మనసులో పర్సనల్గా తీసుకున్నట్టున్నారు పోలీసులు ఏదో కేసులో, కాబట్టి అలా చేసి ఉంటారు. చూద్దాం. ఈ కేసు అయితే మాత్రం చాలా సెన్సిటివ్ కేసు, చాలా సంచలనమైన కేసు. ఖచ్చితంగా ప్రభుత్వం మేడకు చుట్టుకుంది. ప్రభుత్వం దీని మీద ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాలి, అకౌంటబిలిటీ నిరూపించుకోవాలి. లేకపోతే మాత్రం ప్రభుత్వానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.